మన బ్రెయిన్ సిటీలో ఒక చిన్న పోలీస్ ఉంటాడు. అతను చాలా స్ట్రిక్ట్. తన పేరు అమి, అమిగ్డలా. మనం ఎవ్వరో అబద్ధం చెప్పినా అమి వెంటనే విజిల్ వేసి మనకి భయం కానీ లేదా తప్పు చేశామని గిల్టీ ఫీలింగ్ కానీ వచ్చేట్టు చేస్తాడు. ఎల్లప్పుడూ మనం తప్పులు చేయకుండా ఒక రకంగా అమ్మలాగా కాపాడుతూ ఉంటాడనమాట. ఈ అమ్మికి పీటర్ అనే క్లోజ్ ఫ్రెండ్ ఉన్నాడు. అతని పూర్తి పేరు ప్రీఫ్రంటల్ కార్టెక్స్. పీటర్ చాలా తెలివైనవాడు. వీళ్ళిద్దరూ కలిసి మనం తప్పులు చేయకుండా అలాగే సరైన డెసిషన్స్ తీసుకోవడానికి హెల్ప్ చేస్తుంటారు. మనం ఎప్పుడైనా పొరపాటున అబద్ధం చెప్పాలనుకున్నప్పుడు అమి విజిల్ వేసి వద్దు వద్దు మంచిది కాదు అని, అలాగే పీటర్ కూడా అబద్ధం చెప్పడం మంచిది కాదు, నిజం చెప్పు అని మనల్ని ప్రోత్సహిస్తాడు. కానీ మనం వాటిని పట్టించుకోకుండా అలాగే తప్పులు చేస్తూ ఉంటే కొన్నాళ్లకి అవి మనం ఎలాగో వినట్లేదు కదా అని సిగ్నల్ ఇవ్వడం కూడా తగ్గించేస్తాయి. అంటే అవి వీక్ అయిపోతాయి అన్నమాట. దానివల్ల మనకి తప్పు చెప్పే రెండూ లేకపోవడంతో మనకి అబద్ధం చెప్పడం ఒక అలవాటుగా మారిపోతుంది. వద్దనుకుంటూనే మళ్ళీ మళ్ళీ ప్రతి చిన్నదానికి అబద్ధాలు చెప్పడం స్టార్ట్ చేస్తాము. ఎలాంటి తప్పు చేసినా ఫీలింగ్ రాదు. అలా మనం అబద్ధాల కోరుల్లాగా మారుతాం. వీళ్ళనే పాథలాజికల్ లయర్స్ అంటారు. ఒక్కసారి మనం పాథలాజికల్ లయర్స్ కింద మారితే ఎవ్వరూ మనల్ని నమ్మరు. నమ్మటం లేదని తెలిసినా మనం అబద్ధం చెప్పడం మానలేము. ఎందుకంటే అప్పటికే అది ఒక హ్యాబిట్ అయిపోతుంది. దానివల్ల మన మాటలకి ఎవరు రెస్పెక్ట్ ఇవ్వరు, గౌరవించరు, మన వెనకాల నవ్వుకుంటారు కూడా. అంతేకాదు, ఇంకొన్నాళ్ళు పోతే మనకెవరైనా అబద్ధం చెప్పినా పసిగట్టే శక్తి కూడా పోతుంది. అందుకే మన బ్రెయిన్ సిటీలో ఉన్న మన బెస్ట్ ఫ్రెండ్స్ అమి, పీటర్ సిగ్నల్స్ని మనం ఎప్పుడూ పట్టించుకోవాలి. వారు మనలో నిజాయితీని బలంగా ఉంచి సరైన పని చేయమని సహాయం చేస్తారు.